ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడే వస్తాను. ఓకే మేడం. ఫైల్ ఇక్కడ పెడుతున్నా. సరే మేడం. అర్చన కోసం లోపలికి వెళ్లాల్సి వస్తుందేమో, అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారేమో అనుకున్నాను. అర్చన బయటే ఉంది. అమ్మ ఇక్కడికొచ్చిందేంటి? అవని గారు, ఏంటి ఇలా వచ్చారు? చెప్తాను. ముందు ఈ స్వీట్ తీసుకో. ఎందుకండి? నేను ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఎదురొచ్చి ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుందని చెప్పావు కదా, మంచి జాబ్ వచ్చింది. అవునా? సూపర్ అండి, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందుకే ఈ స్వీట్. నీతో ఆనందం పంచుకుందామనే వచ్చాను. ఇక నా కాళ్ల మీద నేను నిలబడగల పరిస్థితి వచ్చింది. కానీ మీరు ఈ ఇంట్లోకి ఎప్పుడొస్తారా అని నాకు ఆశగా ఉంది. ఏమోనమ్మా, నా నుదుటన ఏం రాసిందో. చూసారా, అవని వచ్చి ఆ పిల్లకేదో నూరి పోస్తుంది. అర్చనని తన వైపుకి తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. పద, దాని సంగతి తేలుద్దాం. మీలాంటి మంచి వారికి అన్యాయం జరిగితే బాధగా ఉంటుందండి. ఏంటి, ఈ పిల్లకి స్వీట్ ఇచ్చి కాకపడుతున్నావా? అయ్యో, ఎందుకలా చేశారండి? అవని గారికి ఉద్యోగం వచ్చిందని చెప్పి స్వీట్ ఇచ్చారండి. ఇందులో తప్పేముంది? ఇలాగే తీపిచ్చి తీపి కబుర్లు చెప్తుంది. దీని మాటలు నమ్మకు. నీకు ఉద్యోగం వచ్చిందన్న ఆనందమా, శ్రీకర్కి ఉద్యోగం పోయిందన్న ఆనందమా? ఏంటి, జాబ్ పోయిందా? ఆ విషయం తెలుసుకునే వచ్చుంటావు కదా. నిజంగా నాకు తెలీదు. అబ్బే, మేం అస్సలు నమ్మం. ఆ విషయం తెలిసే ఇక్కడికి వచ్చి సెలబ్రేషన్స్ చేసుకుంటోంది. మనం ఆనందంగా లేం కదా, ఈవిడ గారికి మరీ ఆనందంగా ఉండుంటుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఏదో ఒక వంకతో నా ఇంటికి రావడానికి ప్రయత్నించకు. అవని, ఇక బయలుదేరమ్మా. ప్రతి చిన్న చిన్న విషయాలకు కూడా ఇలా గొడవలు పడుతుంటే చూసే జనాలకి మేం మరింత లోకువైపోతామమ్మా. ఇప్పుడేంటి మావయ్య, ఎప్పుడో అయిపోయాం. ఇంకా ఈ కుటుంబానికి పరువు గౌరవం లాంటి మంచి మంచి ఉన్నాయని మీరు అనుకోకండి. అవి పోవడానికి కారణం ఎవరు? నేను నమ్ముకున్న మనిషే కదా. నేను గుడ్డిగా ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషే కదా. పెళ్లి విషయంలో ఏ కొడుకైనా తల్లిదండ్రుల మాట వినకపోతే వాళ్ళ పరిస్థితి నాలాగే తయారవుతుంది. అందరికీ నేనే నిదర్శనం. కోడలంటే కుటుంబ గౌరవం నిలబెట్టడానికి ప్రయత్నించాలి. కుటుంబాన్ని నడి రోడ్డులో నిలబెట్టేసింది. గతం ఓ పీడకలైపోతే బాగుండనిపిస్తుంది. అయ్యో సార్, ఎందుకంత పెద్ద పెద్ద మాటలు అంటున్నారు? ఒక్కోసారి మన నీడ కూడా గోడ మీద మనకే అనుమానం కలిగేలా కనపడుతుందని అంటారు. మీరు కూడా అవని గారి విషయంలో ఆ విధంగా పొరపాటు పడుతున్నారేమోనని అనిపిస్తుంది. అలా పొరపాటు పడిన దగ్గర నుంచే ఈ కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయమ్మా. అర్చన, నువ్వు ఈ అవని విషయంలో జోక్యం చేసుకోవద్దు తల్లి. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను వచ్చిందైతే నాకు జాబ్ వచ్చిందన్న ఆనందంతోనే. బావ జాబ్ పోయిందన్న సంగతి నాకు తెలీదు. శ్రీకర్ వలన 100 కోట్లు నష్టం వచ్చిందంట, అందుకే తీసేశారు.
నువ్వు మరీ అంత విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. విషయం తెలియాలి కదా. ఆ, మైకు పట్టుకొని ఊరంతా చెప్పిరా. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? మా ఇంట్లో పడి తింటున్నందుకు కొంచెమైనా విశ్వాసం ఉండాలి నీకు. ఇదిగో అవనే, అక్కడ పల్లెటూరులో నువ్వు కొట్టిన దెబ్బ ఇప్పటికీ మేము మర్చిపోలేదు. అమ్మవారు నీ ఇంటికి వచ్చేసిందని చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు. అహంకారంతో అమ్మవారిని దూరం చేసుకుంది మీరు. కళ్ళ కద్దుకుని నెత్తిన పెట్టుకున్నది నేను. నేను లాక్కోలేదు, మీరు వద్దనుకున్నారు. నేను దోచుకోలేదు, మీరు వదులుకున్నారు. ఇప్పుడు నా మీద పడి ఏడవకండి. ఇప్పటికైనా మీ తప్పు మీరు తెలుసుకోండి. ఇష్టం వచ్చినట్టు వాక్కండి. ఆ విషయం పక్కన పెట్టు. ఇంత తొందరగా నీకు జాబ్ ఎలా దొరికింది? ఎవరు హెల్ప్ చేశారు? అవును శ్రీకర్, అవనికి జాబ్ వచ్చిందంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. అవునవును, ఖచ్చితంగా ఎవరో ఒకరు హెల్ప్ చేసే ఉండుంటారు. గతంలో ఉద్యోగాలు చేసిన దానిని. జాబులు నాకేం కొత్త కాదు. నా తెలివితేటలతో, నా కష్టంతో సంపాదించుకున్నాను. నా గొప్పతనం చూపించుకోవడానికి నేనిక్కడికి రాలేదు శ్రీకర్ గారు. మీరు ఉద్యోగం చేస్తుంటేనే నాకు సంతోషంగా ఉంటుంది గాని జాబ్ పోతే కాదు. గతంలో మీకంటూ కొన్ని విలువలుండేవి. అందరితో కూడి మీరు కూడా వాటిని పోగొట్టుకోకండి. నిన్ను అవమానించాలని నాకెప్పుడూ ఉండదు. ఈ కుటుంబం పరువు తీయాలని ఉండదు. అయినా ఒకరికి జాబ్ పోతే కలిగే నష్టమేముంది? మిగిలిన వారు పనిచేయొచ్చు కదా. నా ఉద్యోగ విషయంలో కూడా నన్ను ఇంతలా అపార్థం చేసుకుంటారని అనుకోలేదు. అమ్మవారు దూరమైనా మీ బుద్ధులు మారడం లేదు. హలో సార్, అవని ఇంటర్వ్యూకి అటెండ్ అయింది సార్. మీరు చెప్పిన విధంగానే తనకి జాబ్ ఇవ్వడం జరిగింది. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. ఇట్స్ ఓకే సార్. వినోద్ ఒక్క నిమిషం చెప్పండి సార్.